కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార నిమిత్తం అనుకోని అపశృతులు ఏర్పడటం, ఆటంకాలు ఏర్పడటం, పనులు పూర్తయిపోతాయేమోనని మనం అనుకోవటం, కానీ ఆఖరి నిమిషంలో పనులు కాక ఇబ్బందులు పాలయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ప్రతి ఒక్క సమస్యకి ముందస్తు ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రయోజనం లేకపోవటం, ఆశిస్తున్నటువంటి ఆర్థిక పురోగతి కూడా అంతంత మాత్రంగా ఉండటం, కాస్తంత ఇబ్బందులకు కారణమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో అన్ని సమస్యలకి ధనమే కదా మూల కారణము. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు మనం ఖచ్చితంగా తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. స్థిరచరాస్తులను అమ్మివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు మన దగ్గర ఉన్నా కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు, తాకట్టులో ఉంటే కాస్తంత విముక్తి కలుగుతుంది కదా అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఆర్థిక పురోగతి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు దొరికే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొంతమంది ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు మీకేమాత్రం నచ్చకపోవచ్చు. మీ సొంత నిర్ణయాలు, ఆలోచనలకు మాత్రమే మీరు కట్టుబడి ఉంటారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో లోపాలు ఎదురైనప్పటికీ వాటిని సరిదిద్దుకుందామన్న ఆలోచనలు మాత్రం మీకు గట్టిగా ఉంటాయి. ఏదో ఒక విధంగా మనం సమర్థించేద్దాంలే అన్న ఆలోచనలకు మాత్రం మీరు తెగబడరు. కొన్ని కీలకమైన సందర్భాలలో మన సంతానం నుండి మనం సమస్యలు ఎదుర్కొంటున్నాము, మనం మంచి మాట చెప్పినప్పటికీ వాళ్ళు వినట్లేదు, వినిపించుకోవట్లేదు అన్న భావన మరింతగా పెరుగుతుంది. ఖచ్చితంగా జాతకాలను చూపించుకోండమ్మా. కొన్ని చేయి దాటినటువంటి సంఘటనలు ఏర్పడితే మళ్ళీ మనం మొదటికి తీసుకురాలేము. ఈ విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కోర్సు ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శనీశ్వరాలయంలో తైలాభిషేకం చేయించి 4 కొబ్బరికాయల్ని స్వామివారికి నివేదనగా ఉంచి ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి.